హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోని నోటిఫికేషన్ ద్వారా పొందండి. కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది పేగుల్లో శుభ్రత లేకపోవడం లేదా విసర్జన కష్టంగా ఉండే పరిస్థితి. ఇది సాధారణ ఆరోగ్య సమస్యగానే కనిపించవచ్చు, కానీ దీన్ని నిర్లక్ష్యం చేయడం అనారోగ్యానికి దారితీస్తుంది. కాన్స్టిపేషన్ లక్షణాలు: తరచూ విసర్జన కష్టంగా ఉండడం, కడుపు నిండినట్టు అనిపించడం, విసర్జన సమయంలో నొప్పి లేదా అసౌకర్యంగా ఉండడం, పొట్ట ఉబ్బరంగా అనిపించడం, తరచూ శక్తి లేకపోవడం లేదా అలసటగా అనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. కాన్స్టిపేషన్ కు ముఖ్యమైన కారణాలు ఆహారంలో ఫైబర్ లోపం, తగినంత నీరు తాగకపోవడం, శారీరకంగా శ్రమ లేకపోవడం అంటే నడక లేదా వ్యాయామం చేయలేకపోవడం, అనారోగ్యకరమైన అలవాట్లు, ఎక్కువగా జంక్ ఫుడ్, స్ట్రెస్ కు గురి కావడం, కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మలబద్ధకాన్ని నివారించాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా గోధుమలు, కూరగాయలు, పండ్లు, ముదురు బియ్యం. అంతేకాకుండా తగినంత నీరు తాగడం. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల వరకు నీరు తాగాలి. వ్యాయామం కూడా చేయవలసి ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ అనేది సహజమైన పద్ధతిలో తగ్గనప్పుడు డాక్టర్లు లూజ్ అనే ఒక సిరప్ ను సిఫార్సు చేస్తూ ఉంటారు. ఈ లూజ్ సిరప్ అనేది ప్రధానంగా మలబద్ధకం చికిత్స కోసం ఉపయోగించే ఔషధం. ఇది ఒక లాక్సేటివ్ గా పేగును శుభ్రపరిచే ఔషధంగా పనిచేస్తుంది. ఈ లూజ్ సిరప్ లో లాక్టిలోజ్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ లూజ్ సిరప్ ను తరచూ మలబద్ధకం అనుభవించే వారికి దీని ద్వారా సులభంగా విసర్జన చేయవచ్చు. దీన్ని గర్భిణీ స్త్రీలలో మరియు పెద్ద వయసు వారిలో కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఈ లూజ్ సిరప్ అనేది మలాన్ని మృదువుగా చేసి విసర్జన సులభతరం చేస్తుంది. ఇది ప్రత్యేకంగా శారీరక శ్రమ తక్కువగా ఉన్న పెద్దవారిలో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కాలేయ సమస్యల కారణంగా మెదడుపై ప్రభావం పడితే అమోనియా స్థాయిని తగ్గించడంలో కూడా ఈ లూజ్ సిరప్ అనేది ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొలోనోస్కోపీ వంటి కొన్ని వైద్య పరీక్షల ముందు కూడా పేగు శుభ్రం చేయడానికి ఈ లూజ్ సిరప్ ను వాడుతూ ఉంటారు. ఈ లూజ్ సిరప్ లో ఉండే లాక్టిలోజ్ అనే పదార్థం పేగులోని బ్యాక్టీరియాతో కలిసి పనిచేస్తుంది. ఇది పేగులలోని ఆమ్లతత్వాన్ని అంటే యాసిడిటీని పెంచి మలాన్ని మృదుగా చేయడంలో సహాయపడుతుంది. ఈ లూజ్ సిరప్ ని ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు. అవసరమైతే గ్లాస్ నీటిలో కలిపి తీసుకోవడం కూడా మంచిది. డయాబెటీస్ ఉన్నవారు లాక్టిలోజ్ చక్కెర ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి డాక్టర్ సూచన మేరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. అంతేకాకుండా పేగు సమస్యలు ఉన్నవారికి అధిక మోతాదులో తీసుకుంటే సమస్యలు రావచ్చు. మీరు దీన్ని వాడకముందు వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం. మలబద్ధకం సమస్య చాలా రోజుల పాటు ఉండి చికిత్స చేయకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. లూజ్ సిరప్ ను తగినంత జాగ్రత్తతో ఉపయోగించడం మంచిది. రోజుకి 15 to 30 ml మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అధిక మోతాదు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ లేదా ఉబ్బరం, పలచని విసర్జన, డయేరియా వంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. మరిన్ని హెల్త్ రిలేటెడ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.